రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్లో మాట్లాడి 2 గంటలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గతంలో చేసిన అప్పుల గురించి కానీ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నిటి గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. మరి ఆ 2 గంటలు తను వేసినటువంటి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకుందా? లేదు. డైవర్షన్ పాలిటిక్స్, ఏవేవో చెప్పడం, మలిచాడు, వేరే రకంగా మలచడం. మాట్లాడితే అసెంబ్లీలో తాట తీస్తాం, పరుగులు పెట్టించి కొడతాం, మాకున్న పోలీస్ వ్యవస్థతో మిమ్మల్ని తొక్కుతాం. ఇవేనా మీరు చేసేది? మీరెందుకు మీ రోజు మేము ఇంత గంటాపదంగా ఇన్ని కార్యక్రమాలు చెప్పాం, దీంట్లో మీరు ఒక్కటన్నా చేసి చూపించగలుగుతారా? ఆ ధైర్యం మీకు లేదు, చేసేటువంటి ఇది కూడా మీకు లేదు. కానీ బురజల్లేటువంటి కార్యక్రమాన్ని ఒక్కటే ముందు పెట్టుకుంటారు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు అంతకుముందు గతంలో రైతుల కోసం రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, రైతులు బాగా చూసుకోవాలి, రైతుల విషయాలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ధర్నా చేశాం. రెండోసారి పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలను పెంచొద్దండి, సామాన్యుడికి ఇబ్బంది కలిగించొద్దని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఈరోజు 3వ ధర్నా విద్యార్థుల కోసం చేస్తున్నాం. ఈరోజు పోలీసు నిబంధనలు పెట్టారు, రాయచూరు 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ అక్కడ అందుకనే ముందు మీడియాతో 2 నిమిషాలు చెప్దాం అనుకుంటున్నాం. మొట్టమొదటిగా సూపర్ 6 అనేటువంటి పేపర్ పంచినాడు ఇంటింటికి పాంప్లెట్లు. దాంట్లో ఏం చెప్పాడు? మొట్టమొదటి సూపర్ 6లో ఫస్ట్ వన్ ఆయన చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి ఉద్యోగం రానట్టు ప్రతి నిరుద్యోగి అన్నాడు. అది ఇస్తున్నాడా? ఒక్క ఉద్యోగం ఫిలప్ చేయలేకపోయినాడు. పాపం చిన్న పేదవాళ్ళు 5,000 సంవత్సరానికి 10,000 రూపాయల వాళ్ళకి ప్రోత్సాహకరంగా వాలంటీర్లకు వచ్చేది 2.5 లక్షల మంది వాళ్ళని పీకేస్తే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పీకేస్తే, కొత్తగా ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేకపోతే, ఒక డిఎస్సి చేయలేకపోతే, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేకపోతే, నీకు ఈరోజు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ గారి పరిపాలనలో మార్చి లోపు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వైద్యంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? నీ 9 నెలల హయాంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఒక్కదానికి సమాధానం చెప్పు.